సార్ మార్గదర్శికి ఆర్‌బీఐ షాక్ ఇచ్చింది సార్. అంటే ఆర్‌బీఐ చట్టం ఏదైతే ఉందో అది మార్గదర్శికి వర్తించదు అని చెప్పేసి వీళ్ళు ఇన్నాళ్ళు వాదించారు. కాకపోతే ఆర్‌బీఐ చట్టం ఖచ్చితంగా వర్తిస్తుంది మార్గదర్శికని హైకోర్ట్‌కి ఆర్‌బీఐ వాళ్ళు చెప్పారు సార్. దాన్ని హైకోర్ట్ కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు దీని వల్ల మార్గదర్శి వాళ్ళకేమైనా శిక్ష పడే అవకాశం ఏమన్నా ఉందా? అసలు ఆర్‌బీఐ చట్టం ఏంటి? అది ఏ విధంగా మార్గదర్శికి వర్క్ అవుతుంది సార్? మార్గదర్శి సంబంధించి ప్రధానంగా 2 రకాల కేసులున్నాయి. ఒకటి మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఒకటి, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒకటి. మనం మొన్న జగన్ పీరియడ్‌లో రామోజీరావు గారు బతికున్నప్పుడు, రామోజీరావు గారిని సీఐడీ వెళ్లి విచారించడం, ఆయన కోడలి ఆమెను ప్రశ్నించడం, ఇవన్నీ కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్‌కి సంబంధించిన కేసు. అయితే రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు 2006లో ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ మీద కేసు పెట్టాడు. సో చిట్స్ వేరు, ఫైనాన్సియర్స్ వేరు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఉండే టాపిక్ ఫైనాన్సియర్స్ టాపిక్. ఈ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ హెచ్యుఎఫ్ అనే సంస్థగా ఏర్పడింది. హెచ్యుఎఫ్ అంటే ఇప్పుడు మనకి కంపెనీల్లో రకరకాలు ఉంటాయి. లిమిటెడ్ కంపెనీ, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇట్లాగా. అందులో హెచ్యుఎఫ్ అని ఒకటి. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ. ఈ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది అన్‌డివైడెడ్. ఒక 50 మంది కలిసి ఆ ఫ్యామిలీలో ఉంటారనుకున్నాం. ఈ 50 మంది కలిసి ఒక సంస్థ పెట్టుకొని 50 మంది ఫండ్స్ అందులో పెట్టుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. దీన్ని హిందూ అన్‌డివైడెడ్ అంటారు. 50 మంది కాబట్టి 500 మంది ఉండొచ్చు. కొన్ని మార్వారి ఫ్యామిలీస్ ఇలాంటివి చేస్తుంటారనమాట. వాళ్ళకి ఆ బిజినెస్ పీపుల్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఇటువంటి హెచ్యుఎఫ్ కింద కంపెనీ పెట్టుకుంటారు. రామోజీరావు కూడా దీని కింద నేను పెట్టుకుంటానని పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేయకూడదు. నీ అన్‌డివైడెడ్ ఫ్యామిలీలో మెంబర్స్ దగ్గర నుంచే చేయాలి. కానీ రామోజీరావు ఏం చేశాడు, పబ్లిక్ దగ్గర నుంచి దాదాపు 2000 కోట్ల పైన కలెక్ట్ చేసుకొని ఈ డబ్బుల్ని తాను ఇతర కంపెనీలకు వాడుకున్నాడు. ఇతర ఈనాడు ఉంది, టీవీలు ఉన్నాయి, ఆయనకి పచ్చళ్ళు ఉంది, డాల్ఫిన్ హోటల్ ఉంది, సినిమా డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, రకరకాల వ్యాపారాలు రామోజీరావుకు ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. వీటికంతా ఈ డబ్బుల్ని మార్గదర్శి ఫైనాన్సర్స్ డబ్బుల్ని, మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బుల్ని, డిపాజిటర్ల డబ్బుల్ని దానికి పెట్టుబడులుగా వాడుకున్నారు. ఇది చట్టరీత్యా వ్యతిరేకం. సో అసలు కలెక్ట్ చేయడం రాంగు, ఈ డబ్బుల్ని మళ్ళీ చేయడం రాంగు. ఇది ఆయన వెళ్ళింది 2006లో. అయితే ఆయన అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాడు. ఆయనకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హెల్ప్ అయింది. తర్వాత రామోజీరావు కేంద్ర స్థాయిలో ఆయన కాంగ్రెస్ పెద్దల్ని, సోనియా గాంధీని ఇలాంటి వాళ్ళంతా పట్టుకొని రాజశేఖర రెడ్డిని కొంత ఆగమని చెప్పారు. రాజశేఖర రెడ్డి సైలెంట్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి అయ్యేసరికి ఉండవల్లి అయ్యాడు. అలాగా ఈ కేసు అనేది కోర్టుల్లో కూడా వివిధ వ్యవస్థల్లో రామోజీరావుకు ఉన్న పట్టు కూడా అసాధారణమైన పట్టు. అందుకనే రామోజీరావు చంద్రబాబుకి బాగా ఉపయోగపడ్డాడు ఈ విషయాలు. ఎప్పుడైనా మన దేశంలో ఏ వ్యవస్థ అయినా, అంటే ఏ కంపెనీ అయినా, ఏ కంపెనీ వ్యాపారాలైనా డెవలప్ కావాలంటే రాజకీయాల మీద ఆ కంపెనీకి పట్టు ఉండాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా వాస్తవం. మల్టీనేషనల్ కంపెనీస్కి ప్రపంచవ్యాప్తంగా పట్టు ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికాలో మొత్తం వ్యాపారాలు చేయాలనుకుంటే అది పాలసీల్ని డిసైడ్ చేయగలదు, పాలసీలను తమకు అనుకూలంగా మార్చుకోగలదు ఆ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. అలాగా దేశంలో కూడా అతిపెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే రాజకీయాల్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం, రాజకీయ నాయకులకి ఫండ్ ఇవ్వడం, వాళ్ళని తమ కంట్రోల్లో పెట్టుకోవడం చేస్తాయి. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే చట్టాన్ని ఉల్లంఘించినా కూడా వీళ్ళు చూసి చూడనట్టు వెళ్తారు, చట్టాలను వీళ్ళకి అనుకూలంగా మార్చుతారు, అమెండ్మెంట్ చేస్తారు. ఇవన్నీ మనకి ఇప్పటి నుంచో తెలుసు. అలాగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా కూడా మనం చూస్తున్నాం. అదానీ, అంబానీ వీళ్ళిద్దరే ఈ గ్రోత్ మనం ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. అంటే ఒకేసారి 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు జంపింగ్ కనబడుతుంది. అలాగా రామోజీరావు కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని తను గ్రో అయ్యాడనేది ఒక వాస్తవం. ఆయనే కాదు, అందరూ అయ్యారు. ఆయన ఒక్కడిని నేను వేలెత్తి చూపించట్లేదు. మనం టాపిక్ అయింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇది ఇండియాలో నేను చెప్పేదే కాదు, అనేక మంది ఎకనామిస్టులు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సౌరభ్ ముఖర్జీ అని ఆయన చాలా పుస్తకాలు రాశాడు. గురూస్ ఆఫ్ కయాస్ అని ఒక బుక్ రాశారు. అన్యూజువల్ బిలియనీర్స్ అని ఆ బుక్లో నేను చదివాను ఈ 2 పుస్తకాలు. దాంట్లో సౌరభ్ ముఖర్జీ ఇదే రాస్తాడు. ఆయన కంపెనీలన్నింటినీ కూడా దగ్గరుండి రీసెర్చ్ చేసి
ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి మాట్లాడి కూడా చేశాడు. ఆయన లండన్ ఎకనామిక్స్లో, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని ఇక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని కంపెనీలు ఆ 3 చోట్ల మోసాలు చేస్తున్నాయని ఆయన గ్రహించి ఆ కంపెనీలని పోయి అడిగితే, మీరు కొత్తగా వచ్చారు కదా సార్, మీకు తెలీదు, మేము 3 చోట్ల కాదు 6 చోట్ల చేస్తున్నాం, మీరు కనిపెట్టలేకపోయారని చెప్పారంట. సో ఆయన అనేది ఏంటంటే, ఒకప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఇలాగే ఉండేవి, ఇప్పుడు అవి కొంత డెవలప్ అయింది, ఇప్పుడు కొంత ఛానలైజ్ అయిన సిస్టమ్స్ ఇక్కడ ఇంకా లేదు అని చెప్తున్నారు. అలాగే రామోజీరావు కూడా వివిధ వ్యవస్థలని మేనేజ్ చేసుకోవడం ద్వారా తన వ్యాపారాల్ని పెంచుకుంటా వచ్చాడు. ఎందుకంటే పెట్టుబడి అనేది ఏ కంపెనీ, ఏ వ్యాపారానికైనా మూలధనం అనేది ఇంపార్టెంట్. దాన్ని ఆయన సమకూర్చుకోవడానికి ఈ మెథడ్ ఎంచుకున్నాడు. పబ్లిక్ మనీని డిపాజిట్లుగా తీసుకోవడం, దాన్ని తన కంపెనీలను పెట్టుబడిగా పెట్టుకొని డెవలప్ చేసుకుంటారు. ఉండవల్లి మాటల్లో ఏంటంటే, ఇది రామోజీరావు అంటే నాకు గౌరవం ఉంది, ఆయన చాలా కష్టపడ్డాడు, ప్లాన్ చేసుకున్నాడు, పెరిగాడు, అంత ఓకే. కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే రామోజీరావుకి ఒక న్యాయము, ఇంకొకరికి ఇంకొక న్యాయం ఉండదు కదా. ఇదే చట్టాన్ని ఉల్లంఘించారని అనేక చిన్న చిన్న చిట్ ఫండ్స్ కంపెనీలు, చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీలన్నింటినీ మూసేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. రామోజీరావుకు వర్తించదా అనేది ఆయన అడిగే ప్రశ్న. సో అందుకని ఆయన వెళ్ళాడు. రామోజీరావు కోర్టులో ఏం వాదించాడంటే, నాకు ఆర్బీఐ చట్టం వర్తించదు అని ఆయన వాదించాడు. వాదిస్తే ఆయన కోర్టుకి వెళ్ళి, మన తెలంగాణ కోర్టుకి, నాకు ఈ చట్టం వర్తించదు కాబట్టి నన్ను మీరు క్వాష్ చేసేయండి ఈ కేసునని చెప్పారు. యాక్చువల్గా అయితే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టు లాస్ట్ డే ఈ కేసుని కొట్టేసింది. అది ఉండవల్లికి కూడా చెప్పలేదు. ఉండవల్లి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న ఒక లాయర్ ఎవరు ఈ విషయం మీకు తెలుసా అని అడిగితే నాకు తెలియదు అని చెప్పి షాక్ అయ్యాడు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో జరుగుతుంది. అట్లాగే తెలంగాణ కోర్టుకి మళ్ళీ ఇచ్చారు, తెలంగాణ కోర్టులో జరుగుతుంది. ఇప్పుడు ఒక షాకింగ్ పరిణామం ఇప్పుడు జరిగింది. అదేంటంటే, ఈయన ఎప్పుడైతే ఈ కేసును కొట్టేయండి హైకోర్టుకి వెళ్ళాడో, హైకోర్టు ఆర్బీఐకి కౌంటర్ ఇవ్వమని ఆదేశించింది. మొన్న ఫ్రైడే ఆర్బీఐ కౌంటర్ వేసింది. ఆ కౌంటర్లో ఏముందంటే, ఇది హిందూ డివైడెడ్ ఫ్యామిలీ కింద పెట్టడం కరెక్ట్ కాదు, ఆర్బీఐ చట్టము వర్తిస్తుంది, సెక్షన్ 45 క్లియర్గా చెప్తుంది, పబ్లిక్ దగ్గర నుంచి నువ్వు డిపాజిట్లు కలెక్ట్ చేసావంటే ఆర్బీఐ చట్టం వర్తిస్తుంది. సో రామోజీరావుకి మార్గదర్శి ఫైనాన్స్కి ఆర్బీఐ చట్టం వర్తిస్తుంది అని ఆర్బీఐ కౌంటర్ వేసింది. ఇది ఇప్పుడు మార్గదర్శి షాక్ అని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్బీఐ చట్టం నాకు వర్తించదని ఆయన కోర్టుల్లో ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు వర్తిస్తుందని ఆర్బీఐ చెప్పడం వల్ల రేపు కానీ అది ప్రూవ్ అయితే, రామోజీరావు ఎలాగో ఆయన లేరనుకోండి, వాళ్ళ కోడలు శైలజ కిరణ్కి కావచ్చు, లేకపోతే దాని ఇప్పుడు ఎవరు బాధ్యులో వాళ్ళకి 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అట్లాగే ఈ డబ్బులకు సంబంధించి ఫైన్ కూడా కట్టించే అవకాశం ఉంది. అది కూడా 4-5 వేల కోట్లు ఫైన్ కట్టాల్సి రావచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయన్నమాట. అంటే ఒక రకంగా ఆర్బీఐ చెప్పింది. అయితే ఇప్పుడు నేషనల్ లెవెల్లో చంద్రబాబుకి పట్టుంది, చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, చంద్రబాబు దీన్ని కాపాడలేడా అంటే కాపాడేయచ్చు. ఎందుకంటే మనం కోర్టులు మనం చూస్తున్నాం, కోర్టుల్లో నెలల తరబడి ఇది జరగదు. కోర్టుల్లో నాకు నమ్మకం ఉంది, కానీ వ్యవస్థలు, రామోజీరావు వ్యవస్థలు మేనేజ్ చేయనట్టుగా ఇంకెవరు చేయలేరని కూడా ఆయన చెప్తుంటాడు, ఉండవల్లి కూడా. కాబట్టి ఇది షాక్ అని చెప్తున్నారు, కానీ ఎంత షాక్, నిజంగా ఆర్బీఐ ఇలా చెప్పడం వల్ల మార్గదర్శి బాధ్యులు జైలుకి వెళ్తారా అంటే నాకైతే డౌటే, అదేం జరగకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఉన్నంత వరకు దాన్ని సేవ్ చేయగలుగుతారు. మోడీ గట్టిగా అనుకుంటే తప్ప అవదు. మోడీకి ఇప్పటికిప్పుడు మార్గదర్శిని తప్పని నిరూపించాల్సిన అవసరం మోడీకి కూడా ఏమి లేదు. కాబట్టి మోడీకి కూడా మీడియా అవసరం ఉంది ఇక్కడ. ఆ రకంగా ఆ మధ్య కూడా మనం చూసాం కదా, అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావుని కలిసి వచ్చాడు. అంటే దేశంలోనే సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ రామోజీరావు ఇంటికి వెళ్ళాడంటే రామోజీరావు అతని కంటే కూడా పవర్ఫుల్ అనే కదా అర్థం. కాబట్టి ఆ రకంగా తీసుకున్నప్పుడు రామోజీరావు ఉన్నా లేకపోయినా చంద్రబాబు ఉన్నాడు కాబట్టి యాక్టివ్గా దాన్ని కాపాడగలుగుతాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబుకి లీగల్ సిస్టంలో అపారమైన అనుభవం ఉంది. అందులో ఇప్పుడు తను ప్రభుత్వంలో ఉన్నాడు. ఆల్రెడీ ముకుల్ రోహిత్కి తర్వాత లోద్రా ఇట్లాంటి వాళ్ళందరూ తన కంట్రోల్లో ఉన్నారు.
సో వాళ్ళు